హాయ్ అండి. ఈ రోజు నుండి ఒక లాంగ్ వీడియో, ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మేము నర్సరీకి వచ్చాము. ఎందుకు వచ్చామో చెప్పడానికి ముందు మీకు ఒక చిన్న మ్యాటర్ చెప్తాను. నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది, కానీ తప్పదు. ఏం చేద్దాం, దేవుడిచ్చిన వాయిస్. సరే కదా, వీడియోస్కి పాటలు పెడదామంటే ఎక్కువ కాపీరైట్స్ పడుతున్నాయి. కాపీరైట్స్ పడితే ఛానల్ తీసేస్తాడు. ఇంకా నేను నర్సరీకి ఎందుకు వచ్చానంటే ఒక కట్ట మట్టి కోసం వచ్చాను. మట్టితో పాటు ఇన్ని రకాల పూల చెట్లు చూసి 2 రకాల పూల చెట్లు కూడా కొనేసాను అనమాట. ఇంకా చక్కగా వీడియో తీసుకుంటున్నాను నేను, అంతా బాగుంది కదా అని చెప్పి. ఒకసారి అది చూడండి, లాస్ట్లో తండ్రి కూతురు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు, ఫోటోషూట్స్ దిగుతున్నారు. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మీకు లాస్ట్లో ఒక 2 ఫొటోస్ పెడతాను, చూసేయండి. ఈ నర్సరీ మా ఇంటికి దగ్గరలో ఉందన్నమాట. ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన ఇంకా పూల మొక్కలు ఎలా పెట్టాలి అనే దాని గురించి ఆలోచిస్తూ, చూడడానికి ఇవి 4 మట్టిలా ఉన్నాయి, కానీ అవి 4 మట్టి కాదండి. ఇప్పుడు నేను ఫస్ట్ పట్టుకున్నది మట్టి, అది వచ్చేసేసి ఆవు పేడ, ఇది వచ్చేసేసి కంపోస్ట్ అంటారు కదా, అది ఒక 80 రూపీస్ అనుకుంటా. అది ఒక 80 రూపీస్ తీసుకొచ్చి వాటర్లో కలిపితే అది అంత అయ్యింది. ఇంకా దాని పక్కన ఉన్నది వచ్చేసేసి ఏదో ఎరువు అంట. ఈ 4 రకాలని బాగా కలిపి మనం కుండీల్లో వేస్తాం. దగ్గర దగ్గర ఒక 10 కుండీల దాకా వస్తాయి. మొన్న చూసారా, నేను మా చెట్లు చూపించాను కదా, అక్కడే పక్కన మా అత్తగారు ఇంట్లో ఉన్న ప్రతి కాయగూర కానీ కోడిగుడ్డు టెంకులు ఏమి పడేయకుండా అలా ఎండలో ఆరేస్తారు. ఆరేసి లాస్ట్లో అవి బాగా పిండి పిండిగా చేసి మొక్కల్లో వేస్తారు. బలం అన్నమాట. ఇదిగోండి, మేమేం పని చేసినా మా గుంట మా దగ్గరికి రావాల్సిందే. ఫొటోస్ ఎలా ఉన్నాయో చూసేసేసి ఒక మంచి కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.